హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 6వ పాఠ్యాంశమైన శాతవాహనుల అనంతరయుగం గురించి తెలుసుకున్నాం. ఇందులో మొదటిగా బృహత్పలాయనుల గురించి తెలుసుకున్నాం. బృహత్పలాయనులు క్రీస్తు శకం 300 నుంచి 325 వరకు పరిపాలించారు. బృహత్పలాయనుల రాజ్య స్థాపకుడు ఎవరు? జయవర్మ. బృహత్పలాయనుల యొక్క రాజధాని ఏది? కోడూరు. ఇది కృష్ణా జిల్లాలోని గూడూరు దగ్గర ఉన్నది. బృహత్పలాయనుల ఇష్ట దైవం ఏది? మహేశ్వరుడు. బృహత్పలాయనుల యొక్క ఏకైక శాసనం ఏది? కొండముది తామ్ర శాసనం. ఇది ప్రాకృత భాషలో ఉన్నది. బృహత్పలాయనులపై పరిశోధన జరిపిన వారు ఎవరు? డాక్టర్ జోహే దుబ్రే అనే శాస్త్రవేత్త పరిశోధన జరిపారు. జయవర్మ కోడూరు హారంలోని ఏ గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకు దానం చేశాడు? పాంటూరు. ప్రాకృత భాషలో ఉన్న కొండముది తామ్ర శాసనం పైనున్న శాసన ముద్రిక ఏ భాషలో ఉంది? సంస్కృతం. తర్వాత వచ్చిన వారు శాలంకాయనులు. ఇక్ష్వాకుల పతనాంతరం ఉత్తరాంధ్రలో అధికారంలో చేపట్టిన వారు ఎవరు? శాలంకాయనులు. శాలంకాయన అనగా అర్థం నంది. శాలంకాయనుల రాజధాని ఏది? వేంగి. పశ్చిమ గోదావరిలోని పెదవేగి. శాలంకాయనుల రాజ్య స్థాపకుడు విజయదేవవర్మ. శాలంకాయనుల అధికార మతం ఏది? శైవ మతం. శాలంకాయనుల రాజ్యం గురించి క్రీస్తుపురం 130లో ప్రస్తావించిన విదేశీయుడు ఎవరు? టాలమీ. గైడ్ టు జియోగ్రఫీ గ్రంథంలో టాలమీ వీరిని ఏ విధంగా పేర్కొన్నాడు? సెలకానోయిగా పేర్కొన్నాడు. గైడ్ టు జియోగ్రఫీ గ్రంథంలో టాలమీ రాజధానిని ఏ విధంగా పేర్కొన్నాడు? చనగోరన్ అంటే వేంగిగా పేర్కొన్నాడు. సముద్రగుప్తుడు దక్షిణ దేశ దండయాత్ర సందర్భంలో అతని విజయాల గురించి అలహాబాద్ శాస్త్రంలో ప్రస్తావించబడిన వేంగి రాజు ఎవరు? హస్తివర్మ. ఆంధ్రాలో సముద్రగుప్తుడి శాసనం లభించిన ప్రాంతం ఏది? సాంకారం. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. శాలంకాయనుల వంశ మూలపురుషుడు ఎవరు? విజయదేవవర్మ. విజయదేవవర్మ ఏలూరులో వేయించిన శాసనం ఏది? ప్రాకృత తామ్ర శాసనం. శాలంకాయనలో గొప్పవాడు ఎవరు? మొదటి అస్థివర్మ. మొదటి అస్థివర్మ వేద విద్యలకు కేంద్రాలైన వేటిని స్థాపించాడు? చతుర్విధ శాలలను స్థాపించాడు. మొదటి అస్థివర్మ బిరుదులు ఏమిటి? నానా ప్రకార విజస్య అనేక సమరావస్థ విజయాన సమరముఖ నిర్మాణకర్త అనే బిరుదులు కలవు. రెండవ నందివర్మ వేయించిన శాసనాలు ఏవి? పెదవేగి శాసనం, కొల్లేరు శాసనం. విష్ణుదేవునికి భూదానం గురించి, విష్ణాలయాల గురించి ప్రస్తావించిన మొదటి శాసనం ఏది? పెదవేగి శాసనం. భారతదేశంలోని మొదటిసారి తండ్రిని దైవంగా పూజించే ఏ ఆచారం మొదలైంది? బప్ప భట్టాకర. శాలంకాయనుల కాలము చెందిన భూతగ్రహస్వామి ఆలయం ఎక్కడ కలదో? వేల్పూరు. శాలంకాయనుల కాలంలో ప్రాకృత భాష మరుగున పడి ఏ భాష ప్రఖ్యాత గావించి రాజ్య భాష అయింది? సంస్కృత భాష. శాలంకాయనుల పాలనా కాలంలో ఏ బౌద్ధ పండితుడు ఉన్నట్లు తెలుస్తుంది? దిగ్నాగుడు మరియు భావ వివేకుడు. భావ వివేకుని పేరు మీదుగానే ఏ పేరు వచ్చింది? బాపట్ల. బర్మాలో బౌద్ధ మత ప్రచారానికి శాలంకాయలను పంపిన సింహల పండితుడు ఎవరు? బుద్ధదత్తుడు. శాలంకాయనుల పాలనా కాలంలో గ్రామ అధికారిని ఏమంటారు? మతుడా. శాలంకాయనుల కాలంలో ఉండే అధికారుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. మాడబికుడు అంటే రహదారి సుంకమును వసూలు చేసేవాడు. వల్లభుడు అశ్వపాలకుడు. గోవల్లభుడు పశువులపై అధికారి. అక్షరాధికృతులు శాంతి భద్రత అధికారి. గౌల్మికులు గ్రామాల వెలుపల ఉండే రక్షకులు. తైరాధికులు రేవులో పనిచేసేవారు. సంచారస్తకులు అంటే గూఢాచారులు. ముతుడ అంటే గ్రామాధికృతుడు. రజ్జిక అంటే భూములను కొలిచి పన్నులు నిర్ణయించేవాడు. అక్షపటలాధికారి అంటే రాజాజ్ఞలు రాయించేవాడు. ప్రాకృత శాసనాల గురించి తెలుసుకున్నాం. విజయదేవవర్మ వేయించిన శాసనం వేలూరు శాసనం. మహారాజు నందివర్మ వేయించిన శాసనం కోనకల్ల శాసనం. యువ మహారాజు వేయించిన శాసనం అచండవర్మ శాసనం. సంస్కృత
శాసనాల గురించి తెలుసుకున్నాం. నందివర్మ వేయించిన శాసనం, బ్రాహ్మణులకు దానం చేసిన శాసనం. రెండవ నందివర్మ వేయించిన శాసనం, విష్ణు దేవాలయానికి చేసిన దాన శాసనం. హస్తివర్మ వేయించిన శాసనం, రజ్జుకారునికి దానం చేసిన కొమ్మర్ల గ్రామ శాసనం. తర్వాత రాజ్యానికి వచ్చిన వారు ఆనంద గోత్రికులు. ఇక్ష్వాకుల రాజ్య పతనాంతరం ఆనంద గోత్రికులు కొంతకాలం ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? గుంటూరు జిల్లా. త్రికూట పర్వతాధిపతులుగా ప్రసిద్ధి చెందినవారు ఆనంద గోత్రికులు. త్రికూట పర్వతం అనగా అర్థం కోటప్ప కొండ. ఆనంద గోత్రికుల రాజ్య స్థాపకుడు ఎవరు? కందార రాజు. ఆనంద గోత్రికుల ధ్వజ చిహ్నం ఏది? గోగుల గులం. ఆనంద గోత్రికుల మొదటి రాజధాని ఏది? కపోత, కందాపురం లేదా చేజర్ల. రెండవ రాజధాని ధరణకోట. ఆనంద గోత్రుల చివరి పాలకుడు రెండవ కందర రాజు. ఆనంద గోత్రికులు వేయించిన 3 శాసనాలు ఏవి? కందార రాజు వేయించిన శాసనం చేజర్ల శాసనం, దామోదర్ వర్మ వేయించిన శాసనం మట్టిపాడు తామ్ర శాసనం, అత్తివర్మ వేయించిన శాసనం గోరంట్ల తామ్ర శాసనం. ఆనంద గోత్రుల్లో గొప్ప రాజు ఎవరు? కాందార రాజు. కాందార రాజు రాజ్యాన్ని కృష్ణానది తీరం నుండి ఎక్కడికి విస్తరింపచేశాడు? త్రికూట పర్వతం వరకు. కాందార రాజు బిరుదులు ఏమిటి? కృష్ణ వేణనాథుడు, త్రికూట మలయాధిపతి. సంస్కృతంలో వేయించబడిన చేజర్ల శిలాశాసనం ఎవరి గురించి తెలుపుతుంది? కందార రాజు గురించి తెలుపుతుంది. చేజర్ల కపోతేశ్వర ఆలయంను నిర్మించిన వాడు ఎవరు? దామోదర్ వర్మ. దామోదర్ వర్మకు గల బిరుదులు ఏవి? హిరణ్య గర్భోద్భవ, అవ్యయాంధ్ర, గోసహస్ర. దామోదర్ వర్మ బ్రాహ్మణులకు దానం ఇచ్చిన గ్రామం ఏది? కంగూరు గ్రామం. దామోదర్ వర్మ ఏ శాసనాన్ని ప్రాకృతం మరియు సంస్కృతంలో వేయించాడు? మట్టిపాడు శాసనం. దామోదర్ వర్మ మట్టిపాడు శాసనంలో దేని గురించి ప్రస్తావించాడు? గోత్రం గురించి ప్రస్తావించాడు. అత్తివర్మ వేయించిన శాసనం ఏది? గోరంట్ల శాసనం. కపిల ధ్వజులమని చెప్పుకున్న రాజవంశం ఏది? ఆనంద గోత్రికులు. ఆనంద గోత్రికుల చివరి పాలకుడు ఎవరు? రెండవ కందర రాజు.